ప్రైజ్ లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 25వ వచనము. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము చేసెను. ప్రియమైన వర్లరా, ఇక్కడ కొర్నేలి గురించి రాయబడింది. చూడండి, కొర్నేలి ఒక శతాధిపతి అండి. అంతేకాకుండా ఒక మాటలో చెప్పాలి అంటే దేవుని ఎదుట ఎంతో భయభక్తులు కలిగి ప్రజలకి బహుధర్మం చేస్తూ ఎల్లప్పుడూ కూడా తన ఇంటి వారందరితో కూడా దేవునికి ప్రార్థన చేయవాడు. మరి దేవుడు తన యొక్క ప్రార్థన ఆలకించి దేవుని దూతను కూడా అతని దగ్గరికి పంపించాడు. ప్రేమైన వర్లారా, కొర్నేలి ఒక శతాధిపతి అయినా ఒక భక్తిపరుడుగా తను జీవించాడు. ఒక ప్రార్థనాపరుడుగా తను జీవించాడు. ప్రజల ఎడల ఒక సహకారిగా, ఒక సహాయకుడిగా, ధర్మం చేయవాడిగా, మరి తను చేసిన ప్రతి ధర్మ కార్యము దేవుని సన్నిధికి చేరిందండి. అటువంటి కొర్నేలి ఎంతో ఉన్నతముగా తను జీవిస్తున్నా పేతురు మనందరికీ తెలుసు, విద్య లేనివాడు, దేవుని సేవ చేస్తున్నాడండి. కానీ అటువంటి పేతురు పాదముల మీద కొర్నేలి సాష్టాంగపడతాడండి. చూడండి, చదువుకున్నవాడు, ఎంతో ఉద్యోగం కలిగినవాడు, ఎంతో భక్తి కలిగినవాడు, తన ప్రార్థనా జీవితానికి దేవుని దూతే తన దగ్గర దిగి వచ్చింది. అటువంటి కొర్నేలి పేతురు లోపలికి రాగా కొర్నేలి ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేశాడండి. కొర్నేలిలో ఉన్న తగ్గింపు, ఈరోజున ఒకసారి ఆలోచించండి. కొర్నేలి ఒక తగ్గింపు జీవితాన్ని కలిగిన వాడు. ఎందుకంటే తన ఎదుటికి పేతురు అనే దైవజనుడు వచ్చినప్పుడు అతన్ని కలుసుకున్నాడు. ప్రేమైన వల్లరా, చక్కగా అతని ద్వారా బాప్తిస్వాన్ని పొందుకున్నాడు. అంతేకాదు, ఎంతగానో కొర్నేలి చెప్పే బోధ విన్నాడు. ఈరోజున కొర్నేలి వంటి తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలి. నీలో ఎన్నైనా ఉండొచ్చు, భక్తి అయినా ఉండవచ్చు, ప్రియమైన వర్లరా, మంచి కుటుంబాన్ని కలిగి ఉండవచ్చు, ఆస్తులు కలిగి ఉండొచ్చు, ఉద్యోగాలు కలిగి ఉండొచ్చు, ఎంతోమంది పనివారిని కలిగి ఉండొచ్చు, ఎంతోమంది మీద ఒక అధికారిగా అయినా ఉండొచ్చు. కానీ దేవుని ఎదుట మనం ఎల్లప్పుడూ కూడా తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.